పంట బాగా పండింది, ఇంకేముంది, అప్పులు తీరుతాయని రైతులు భావించారు. ఇంతలో నీలం తుపాను నిండా ముంచింది. రంగుమారిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందంటూ ఆర్భాటంగా ముఖ్యమంత్రి హామీలు ఇచ్చేశారు. కానీ ఖమ్మం జిల్లాలో ఆ హామీ ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదు. ఖమ్మం జిల్లాలో వరి ఎక్కువగా సాగవుతుంది. పంట చేతికొచ్చి కోతల దశలో ఉండగా నీలం తుపాను రైతుల ఆశలపై నీళ్లు చల్లింది. వాగులు, వంకలు, చెరువులు పొంగి పంట నీట మునిగింది. తడిసిన ధాన్యం రంగు మారడం వల్ల అమ్ముకునేందుకు రైతులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. గత నెల జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి తడిసిన రంగుమారిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించారు. అయితే అమలుకు మాత్రం అది నోచుకోలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన రంగుమారిన ధాన్యం కొనుగోలు చేయడం లేదు. 22 రోజులుగా ధాన్యం రాసులతో పడిగాపులు కాస్తున్నా కొనేనాథుడే లేడని రైతులు వాపోతున్నారు. ఇవాళ ఎడబోసి 18 రోజులు అయింది. వీటిని అక్కడి నుంచి పొలం తేడికి ఎత్తురావడానికి ఒక లేబర్ తాట కిరాయిల మట్టుకు 18,000 రూపాయలు ఖర్చు అయ్యింది. ఇంకెన్ని రోజులైనా ఉంచుతారు? ఈ రంగు మారింది, ఈ వర్షం కానీ పడింది అనుకోండి, ఇక మళ్ళీ చికాకే. ఇక అట్లా పెట్టుబడులు ఎట్లా తీరుతాం, అప్పులు చేసి పెట్టాం కదండి. ఇక మరి ఎట్లే కదా రైతులు ఆత్మహత్య చేసుకునేదంటే ఇక ఇంతే. అక్కడ రాసి పెట్టారు కదండి, 1251, 1281 అండి. 17% అయితే కొంటున్నాం అండి. ఇక్కడికి వచ్చినాయి 25 ఉన్నాయి, 20 దాకా ఉన్నాయండి. కొన్ని ఈ దుబ్బొడ్లు రావటాన్ని ఆఫ్ చేశారండి. మొలకెత్తిన రంగు మారిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరకు కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే ఆదేశాలు తెచ్చి ఈ రైతాంగాన్ని కూడా ఆదుకోవాలని చెప్పి రైతుల తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఇంకా రాలేదని, వచ్చిన తర్వాత రంగుమారిన ధాన్యం కొనుగోలు చేస్తామని ఐకేపీ నిర్వాహకులు చెబుతున్నారు.